మరి ముఖ్యంగా ఈ తణుకు నియోజకవర్గంలో మా స్థానిక శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి అంబానీ, అభివృద్ధి అంటేనే ఆదిమల్లి రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ గారు అంటేనే అభివృద్ధి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దిక్సూసైనటువంటి ఆదిమల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇరగవరం మండలంలో సుమారు 5 వాటర్ ట్యాంకులు నిర్మాణము శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. తూర్పిప్పరు, అలాగే ఎర్రాయి చెరువు, ర్యాలింగి గ్రామంలో కేతవారిపాలెము, అంతన్నవారిపాలెము, చుక్కవారి తోట గ్రామాల్లో వాటర్ ట్యాంకుల యొక్క శంకుస్థాపన కార్యక్రమం మరి జరగటం చాలా సంతోషం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి యొక్క మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలనేటువంటి కంకణం కట్టుకుని విజన్ ఉన్నటువంటి నాయకుడు మన ఆదిమల్లి రాధాకృష్ణ గారు. ఎందుకంటే పల్లెలే గ్రామానికి పట్టుకొమ్మలు, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక నినాదం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అలాగే మన లోకేష్ గారు. ఈ రోజున అదే స్ఫూర్తితో అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున ఈ తణుకు నియోజకవర్గంలోనే కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసినటువంటి విచ్ఛిన్నమైనటువంటి ఆ పాలన నుండి విముక్తిని కలగజేసి ఈ రోజున అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలైనటువంటి విషయాల్లో నీటి సదుపాయం అవనివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ అవనివ్వండి, రోడ్ల నిర్మాణం అవనివ్వండి, అలాగే విద్య అవనివ్వండి, వైద్యం అవనివ్వండి, పారిశుద్ధ్యం అవనివ్వండి, అన్ని విషయాల్లో కూడా తణుకు నెంబర్ 1 గా నిలబడాలనేటువంటి సంకల్పంతో కంకణం కట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఆదిమల్లి రాధాకృష్ణ గారు. ఆయన ఆలోచన విధానం ద్వారా ఈ రోజున అభివృద్ధి ముందుకు వెళ్తుంది. ఈ రోజున మనం చూసినట్లయితే